నేను మీ కొండరాజు గారిని మాట్లాడుతున్నాను. నీట్ పేపర్ లీకేజీకి సంబంధించి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేశారు. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సి అక్రమాల కుంభకోణానికి బాధ్యత వహిస్తూ మన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారు ఎప్పుడు రాజీనామా చేస్తారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మేము ప్రశ్నిస్తున్నాం. మీరు గమనిస్తే కేంద్ర ప్రభుత్వంలో కానీ జాతీయ స్థాయిలో కానీ నీట్ పేపర్ లీకేజ్ అనేటువంటిది ఎంత అత్యంత తీవ్రమైనటువంటి అంశమో, ఎన్ని లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో ముడిపడినటువంటి అంశమో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా డిఎస్సి ఉద్యోగాలు మరీ ముఖ్యంగా స్పోర్ట్స్ కోటాకు సంబంధించినటువంటి కుంభకోణానికిలో లక్షలాది మంది ఉద్యోగార్థుల యువత బుగ్గిపాలయ్యింది. ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లక్షలాది మంది యువత రోడ్డెక్కారు. అయ్యా బాబు, ఇంత ఘోరాది ఘోరమైంది ఉద్యోగాలను కుంభకోణం జరిగింది అని చెప్పి మాట్లాడితే కనీసం ప్రభుత్వం నుంచి బాధ్యత కలిగినటువంటి ముఖ్యమంత్రి కానీ ఆ సంబంధిత శాఖ మంత్రి నారా లోకేష్ కానీ ఎక్కడా నోరిప్పిన పాపాన పోలేదు. నేను అడుగుతున్నా, మీరు కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామి అంటారే, మోడీ గారు అడుగుజాడలో నడుస్తామంటారే, డబుల్ ఇంజిన్ సర్కార్ అని మాట్లాడతారే, మరి మీ కేంద్రంలో ఉన్నటువంటి మీరు కేంద్రంలో ఏ పార్టీతో పొత్తు పెట్టుకున్నారో ఆ పార్టీకి సంబంధించి ఒక కేంద్ర మంత్రి నీట్ పేపర్ లీకేజ్ సంబంధించిన ఆరోపణలు వస్తే యుద్ధ ప్రాతిపదికన ఆ యొక్క ఎగ్జామ్ ని రద్దుపరిచారు. మళ్ళీ వెనువెంటనే కొత్త ఎగ్జామ్ పెట్టారు. దానికి సంబంధించి ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ఏర్పాటు చేశారు. త్వరితగతిన మేము విచారిస్తాం, దాని మీద శిక్షలు వేస్తాం, కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటాం అని చెప్పారు. సాక్షాత్తు కేంద్ర విద్యాశాఖ మంత్రితోనే రాజీనామా చేయించారు. నైతికత అంటే ఇది కదా, విలువలు అంటే ఇది కదా. మరి మీలో ఆ నైతికత ఏమైంది? మీకు ఆ విలువలు ఎందుకు లేవు? ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగినటువంటి డిఎస్సి కుంభకోణానికి సంబంధించి అక్రమాలకు సంబంధించి ఆధారాలతో సాక్ష్యాలతో అభ్యర్థులు మీడియా ముఖంగా ప్రతిపక్ష పార్టీ నాయకుల దగ్గరకు వచ్చి రోడ్లెక్కి మాకింత అన్యాయం చేశారని గగ్గోలు పెడితే బాధ్యత కలిగినటువంటి రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ నోరెప్పకపోగా తిరిగి ఎదురుదాడి చేసేటువంటి కార్యక్రమం మీరు ఎందుకు చేస్తున్నారని మేము అడుగుతున్నాం. మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మళ్ళీ మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, ఖచ్చితంగా ఏదైతే డిఎస్సిలో సంబంధించి మరీ ముఖ్యంగా స్పోర్ట్స్ కోటా ఉద్యోగాల్ని మీరు అమ్ముకున్నారన్నటువంటి అనేకమైనటువంటి ఆరోపణలు విత్ ఆధారాలు అనేక మంది చెప్తున్నారు. సాక్షాత్తు నేషనల్ లెవెల్లో గోల్డ్ మెడల్ సాధించినటువంటి వ్యక్తికి కూడా మీరు ఉద్యోగం స్పోర్ట్స్ కోటాలో డిఎస్సీలు ఇవ్వలేదంటే మరి మీరు డిఎస్సి ఉద్యోగాలు అమ్ముకున్నట్టా కాదా అని మేము ప్రశ్నిస్తున్నాం. మరీ ముఖ్యంగా చూస్తే జీవో నెంబర్ 4 కానీ 47 కానీ మీరు రిలీజ్ చేసి తర్వాత మళ్ళీ మీ నియామకాలు అయిపోయిన తర్వాత మళ్ళీ జీవో నెంబర్ 56 ఇచ్చి, అంటే మీకు కావాల్సినటువంటి వ్యక్తుల కోసం గేట్లు తెరిచే విధంగా నిబంధనలు పెట్టి తర్వాత గేట్లు మూసేసే విధంగా నిబంధనలు మార్చి డిఎస్సి నియామక ప్రక్రియలో ఇన్నిసార్లు ఎందుకు జీవోలు ఇవ్వాల్సి వచ్చింది? ఎందుకు ఇన్నిసార్లు నిబంధనలు మార్చాల్సి వచ్చింది? ఎవరి కోసం ఇదంతా చేశారు? ఖచ్చితంగా దీనికి సమాధానం చెప్పాలి. కాబట్టి మేము డిమాండ్ చేస్తున్నాం, యుద్ధ ప్రాతిపదికన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సి కుంభకోణానికి సంబంధించి మీరు సిబిఐ ఎంక్వైరీ కాల్ఫర్ చేయండి. బాధ్యత కలిగినటువంటి మంత్రిగా బాధ్యత వహిస్తూ నారా లోకేష్ గారు రాజీనామా చేయాలి. నిష్పక్షపాతమైనటువంటి ఎంక్వైరీ జరగాలి. అవసరమైతే ఏ ఉద్యోగాల మీద అయితే ఆరోపణలు వస్తాయో వాటిని మళ్ళీ రీకండక్ట్ చేసి ఖచ్చితంగా స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు స్వచ్ఛందంగా, అంటే చాలా పద్ధతిగా ఎక్కడా కూడా అక్రమాలకు తావు లేకుండా నీతి నిజాయితీతో నియామకాలు జరగాలి అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇదంతా జరగాలంటే ఫస్ట్ నారా లోకేష్ గారు తన విద్యాశాఖ మంత్రి పదవికి రాజీనామా చేసి నీట్ పేపర్ లీకేజీకి సంబంధించి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేశారు. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సి అక్రమాల కుంభకోణానికి బాధ్యత వహిస్తూ మన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారు ఎప్పుడు రాజీనామా చేస్తారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మేము ప్రశ్నిస్తున్నాం. మీరు గమనిస్తే కేంద్ర ప్రభుత్వంలో కానీ జాతీయ స్థాయిలో కానీ నీట్ పేపర్ లీకేజ్ అనేటువంటిది ఎంత అత్యంత తీవ్రమైనటువంటి అంశమో, ఎన్ని లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో ముడిపడినటువంటి అంశమో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా డిఎస్సి ఉద్యోగాలు మరీ ముఖ్యంగా స్పోర్ట్స్ కోటాకు సంబంధించినటువంటి కుంభకోణానికిలో లక్షలాది మంది ఉద్యోగార్థుల యువత బుగ్గిపాలయ్యింది. ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లక్షలాది మంది యువత రోడ్డెక్కారు. అయ్యా బాబు, ఇంత ఘోరాది ఘోరమైంది ఉద్యోగాలను కుంభకోణం జరిగింది అని చెప్పి మాట్లాడితే కనీసం ప్రభుత్వం నుంచి బాధ్యత కలిగినటువంటి ముఖ్యమంత్రి కానీ ఆ సంబంధిత శాఖ మంత్రి నారా లోకేష్ కానీ ఎక్కడా నోరిప్పిన పాపాన పోలేదు. నేను అడుగుతున్నా, మీరు కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామి అంటారే, మోడీ గారు అడుగుజాడలో నడుస్తామంటారే, డబుల్ ఇంజిన్ సర్కార్ అని మాట్లాడతారే, మరి మీ కేంద్రంలో ఉన్నటువంటి మీరు కేంద్రంలో ఏ పార్టీతో పొత్తు పెట్టుకున్నారో ఆ పార్టీకి సంబంధించి ఒక కేంద్ర మంత్రి నీట్ పేపర్ లీకేజ్ సంబంధించిన ఆరోపణలు వస్తే యుద్ధ ప్రాతిపదికన ఆ యొక్క ఎగ్జామ్ ని
రద్దుపరిచారు, మళ్ళీ వెనువెంటనే కొత్త ఎగ్జామ్ పెట్టారు, దానికి సంబంధించి ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ఏర్పాటు చేశారు, త్వరితగతిన మేము విచారిస్తాం, దాని మీద శిక్షలు వేస్తాం, కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటాం అని చెప్పారు. సాక్షాత్తు కేంద్ర విద్యాశాఖ మంత్రితోనే రాజీనామా చేయించారు. నైతికత అంటే ఇది కదా, విలువలు అంటే ఇది కదా, మరి మీలో ఆ నైతికత ఏమైంది? మీకు ఆ విలువలు ఎందుకు లేవు? ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగినటువంటి డిఎస్సి కుంభకోణానికి సంబంధించి, అక్రమాలకు సంబంధించి ఆధారాలతో, సాక్ష్యాలతో అభ్యర్థులు మీడియా ముఖంగా ప్రతిపక్ష పార్టీ నాయకుల దగ్గరకు వచ్చి రోడ్లెక్కి మాకింత అన్యాయం చేశారని గగ్గోలు పెడితే, బాధ్యత కలిగినటువంటి రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ నోరెప్పకపోగా తిరిగి ఎదురుదాడి చేసేటువంటి కార్యక్రమం మీరు ఎందుకు చేస్తున్నారని మేము అడుగుతున్నాం. మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మళ్ళీ మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, ఖచ్చితంగా ఏదైతే డిఎస్సిలో సంబంధించి మరీ ముఖ్యంగా స్పోర్ట్స్ కోటా ఉద్యోగాల్ని మీరు అమ్ముకున్నారన్నటువంటి అనేకమైనటువంటి ఆరోపణలు విత్ ఆధారాలు అనేక మంది చెప్తున్నారు. సాక్షాత్తు నేషనల్ లెవెల్లో గోల్డ్ మెడల్ సాధించినటువంటి వ్యక్తికి కూడా మీరు ఉద్యోగం స్పోర్ట్స్ కోటాలో డిఎస్సీలు ఇవ్వలేదంటే మరి మీరు డిఎస్సి ఉద్యోగాలు అమ్ముకున్నట్టా కాదా అని మేము ప్రశ్నిస్తున్నాం. మరీ ముఖ్యంగా చూస్తే జీవో నెంబర్ 4 కానీ 47 కానీ మీరు రిలీజ్ చేసి తర్వాత మళ్ళీ మీ నియామకాలు అయిపోయిన తర్వాత మళ్ళీ జీవో నెంబర్ 56 ఇచ్చి, అంటే మీకు కావాల్సినటువంటి వ్యక్తుల కోసం గేట్లు తెరిచే విధంగా నిబంధనలు పెట్టి తర్వాత గేట్లు మూసేసే విధంగా నిబంధనలు మార్చి డిఎస్సి నియామక ప్రక్రియలో ఇన్నిసార్లు ఎందుకు జీవోలు ఇవ్వాల్సి వచ్చింది? ఎందుకు ఇన్నిసార్లు నిబంధనలు మార్చాల్సి వచ్చింది? ఎవరి కోసం ఇదంతా చేశారు? ఖచ్చితంగా దీనికి సమాధానం చెప్పాలి. కాబట్టి మేము డిమాండ్ చేస్తున్నాం, యుద్ధ ప్రాతిపదికన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సి కుంభకోణానికి సంబంధించి మీరు సిబిఐ ఎంక్వైరీ కాల్ఫర్ చేయండి. బాధ్యత కలిగినటువంటి మంత్రిగా బాధ్యత వహిస్తూ నారా లోకేష్ గారు రాజీనామా చేయాలి. నిష్పక్షపాతమైనటువంటి ఎంక్వైరీ జరగాలి. అవసరమైతే ఏ ఉద్యోగాల మీద అయితే ఆరోపణలు వస్తాయో వాటిని మళ్ళీ రీకండక్ట్ చేసి ఖచ్చితంగా స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు స్వచ్ఛందంగా, అంటే చాలా పద్ధతిగా, ఎక్కడా కూడా అక్రమాలకు తావు లేకుండా నీతి నిజాయితీతో నియామకాలు జరగాలి అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇదంతా జరగాలంటే ఫస్ట్ నారా లోకేష్ గారు తన విద్యాశాఖ మంత్రి పదవికి రాజీనామా చేసి నిష్పక్షపాతమైనటువంటి ఎంక్వైరీ జరగడానికి సహకరించాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది.